హే గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఒక చిన్న బ్యాడ్ న్యూస్, యాక్చువల్లీ గుడ్ న్యూస్. నేను రైడ్ వెళ్ళేసి వచ్చాం కదా ఆ డ్యామ్ దగ్గరికి. సో అక్కడెక్కడో చీల దిగినట్టుంది, పంచర్ అయితే అయింది. మధ్యాహ్నమే చూసుకున్నా, ఇక్కడెక్కడో ఉంది. సో ఫస్ట్ పంచర్ ఇది. ఇప్పుడు నేను రైడ్ చేసుకెళ్ళాలా, లేదంటే మా ఫ్రెండ్ పుష్ చేస్తాడా, లేదంటే తోసుకుని వెళ్ళాలా, మరి చూడాలి. మరీ ఫ్లాట్ అయితే అవ్వలేదు. ఐ గెస్ నేను తోలుకొని వెళ్ళొచ్చు అనుకుంటున్నా. దగ్గరలోనే ఉంది, ఒక వన్ కిలోమీటర్లోనే ఉంది. బండి అంతా మొత్తం మట్టి పట్టిపోయింది. బట్ ఫస్ట్ పంచరు మొత్తం తీసి వేస్తారేమో, చూడాలి. నేనైతే రైడ్ చేసుకెళ్దాం అనుకున్నా, బట్ ఫోక్స్ ఏమైనా బెండ్ అయిపోద్దేమో అనేసి ఆలోచిస్తున్నా. చూస్తా, కొంచెం దూరం వరకు వెళ్ళి ఓకే అనుకుంటే ఫ్రంట్ కూర్చొనేసి రైడ్ చేసుకెళ్ళిపోతా, లేదంటే ఇంకా తోసుకెళ్తాను. సో ఇప్పుడైతే వెళ్ళి ఫస్ట్ పంచర్ షాప్ ఉందో లేదో చూసుకొని మళ్ళీ వచ్చి నా బైక్ అయితే ఎత్తుకెళ్ళడమో లేదంటే తోసుకొని వెళ్ళడమో ఏదో చేయాలి. లేదంటే వాళ్ళని అడుగుతా ఒకసారి వచ్చి ఇంటి దగ్గర చేస్తారా అని, ఎక్స్ట్రా పేమెంట్ చేస్తామని. లేదంటే ఇంక తోసుకోను, ఇంక రైడ్ చేసుకొని అయితే ఎత్తుకొని వచ్చేస్తా. చూద్దాం. సో ఇక్కడైతే పంచర్ షాప్ అయితే దొరికింది, జస్ట్ 50 minutesలోనే ఉన్నింది. ఇంకా దూరం అయితే టైర్ ఇంకా తెలిసిందే కదా, అది రిమ్స్ ఇదై ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళనైతే అడిగి కనుక్కోవాలి చేస్తారా ఏమన్నది. సో చూద్దాం. भाई मिडिल स्टैंड भी नहीं है, मिडिल स्टैंड नहीं है तो उसको लगा के करना ही पड़ता भी है। लाओगे तब तो, नहीं तो ऐसे कैसे मालूम होगा। लाओगे उसके बाद ही ना, ऐसे नहीं बता सकते ना ड्राइवर। आपके पास ट्यूब है? नया ट्यूब गाड़ी लेके आओ, उसके बाद ही कुछ बताऊंगा। मिडिल स्टैंड उसके बाद ही देख सकते, नहीं तो फिर सामने ही मैकेनिक है, ज़्यादा दूर नहीं है। हाँ, वहाँ भी जाके अपन बुला के ला सकते हैं ऐसा। हाँ ठीक है भाई, बना के फिर फिट कर लेता है ऐसा भी। ठीक है. भैया ట్యూబ్ టైర్ పంచర్ చేస్తారా? అదే నా పంచర్ వాళ్ళు ఆలే చేస్తారు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే టైర్ ఓపెన్ చేస్తే వాళ్ళు వేస్తారంట. మీరు ఓపెన్ చేయిస్తారా? GT 650 ఎత్తుకొని వస్తాము. GT 650 కష్టమా? మిడిల్ స్టాండ్ కూడా లేదా? అంటే టైర్ అన్న ఓపెన్ చేస్తారు పోనీ. ఓ సెంటర్ స్టాండ్ కావాలి కదా, మీ దగ్గర లేదా? అది ముందరుందా? సో ఇక్కడ కూడా చేయరంట, వీళ్ళ దగ్గర కూడా మిడిల్ స్టాండ్ అయితే లేదని చెప్తున్నారు. మరి చూద్దాం. ఫ్రెండ్ ఎక్కడో చెప్పాడు, అక్కడ వెళ్ళి ట్రై చేసి ఇదే ప్రాబ్లము GT 650స్తో త్వరలో కన్వర్షన్ అయితే చేయించాలి. ముందరైతే కనుక్కున్నాం. भैया GT 650 पंचर करेगा, पंचर आप टायर रिमूव करके देता इसका. भैया GT 650 टायर रिमूव करना, पंचर है इधर ही है, हम लोग वहाँ पे आके ठीक है, गाड़ी लेकर आते हैं. मिडिल स्टैंड है आपका बस. సో రిటర్న్ వచ్చి ఇంక నేనే రైడ్ చేసుకెళ్ళిపోతున్నా స్లోగా. ఇంకా దీని దోసుకెళ్ళాలంటే చాలా కష్టము, బట్ ఏమైనా అవుతుందేమోనని ఇంకా ఆలోచిస్తున్నా. బట్ ఇంకేం చేయలేములే. సో నెక్స్ట్ అయితే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బెంగళూరు వెళ్ళగానే వే టు స్పీడ్లో నేనైతే ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయించాలి. ఒక్కొక్క చోట ఏమో టైర్ తీసామని చెప్తున్నారు, కానీ పంచర్ ఏమని చెప్తున్నారు. ఇంతకుముందు చూసారు కదా, తనేమో పంచర్ ఏనని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మిడిల్ స్టాండ్ ఉండదు, ప్లస్ నా దగ్గర కూడా, నా బండికి కూడా మిడిల్ స్టాండ్ లేదు కదా మెయిన్. ఇంకా షిట్ ఇప్పుడు టైర్ని ఎలా తీస్తారో ఏమో, స్క్రాచెస్ పడతాయా ఏమో అనేది కొంచెం టెన్షన్గా ఉంది. ఛా 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 ఛా
థ్యాంక్ గాడ్ నిన్న రైడ్లో ఏమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఇంకా నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అక్కడెక్కడ గుచ్చుకున్నట్లుంది. షిట్. అండ్ అలాగే హైదరాబాద్లో ఎవరైనా వే టు స్పీడ్ ఆర్ ఇంకేదైనా బ్రాండ్ ట్యూబ్లెస్ కన్వర్షన్ ఉందా, ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ అయితే చేయండి. అక్కడ వెళ్ళి కనుక్కొని త్వరగా ఇస్తానంటే చేయించుకుని వస్తా. ఎందుకంటే ఇది చాలా రిస్క్ అసలు. జస్ట్ ఇమాజిన్ తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కానీ జరుగుంటే ఇంకా సినిమా కనిపించుంటుంది. వీళ్ళ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా అంత ఏం లేదు. పంచర్ అయిందని ఫోన్ చేసిన వాళ్ళకి వీళ్ళకి కాన్ఫరెన్స్లు పెట్టి కనెక్ట్ చేస్తారు తప్ప వచ్చి అంత అక్యూరేట్గా అయితే వర్క్ చేయరు కాబట్టి. సో షిట్, దిస్ ఇస్ షిట్ 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 షిట్. ఇంకా ఇప్పుడే తీసుకొని వచ్చా. ఒక 2 minutes ఉంటే టైర్ అయితే ఓపెన్ చేస్తానని చెప్పాడు. చూసి ఇంకా అటుపక్కే పంచర్ షాప్ ఉంది, అక్కడైతే చేపిస్తా. థ్యాంక్ గాడ్ ఏంటంటే 2 పక్కన ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ చేసుకొని అక్కడైతే వేసుకోవచ్చు, లేకపోతే దోలు తీరిపోద్ది. ఇప్పుడు దీన్ని మోసుకొని వెళ్ళి ఇంకొక చోట వేయించుకొని ఉండాల్సిందే. ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. అట్లే మీకు తెలిసింటే వే టు స్పీడ్ ఆర్ ఎనీథింగ్ లేదంటే నేనే వాళ్ళకి మెసేజ్ చేస్తాను. ఇంకా హైదరాబాద్లో కూడా ఉందా లేదా అన్నది మీకు తెలిసే నాకు ఇన్స్టాలోనో లేదంటే కమెంట్ అయితే చేయండి. ముందరికి రమ్మంటున్నాడు. పాయింట్ నెంబర్ 1, మెయిన్గా మిడిల్ స్టాండ్ అయితే ఉండాలి. మిడిల్ స్టాండ్ ఉంటే వాళ్ళే తీసేసుకొని కింద సపోర్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ ఈ మిడిల్ స్టాండ్ లేకపోవడం వల్ల ఏదో కొడుతున్నాడు వీడు. అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఇదొక టైం వేస్ట్. ఒక 20 minutes నుంచి ఏదో ట్రై చేస్తున్నాడు ఓపెన్ చేయడానికి. ఒకవేళ మిడిల్ స్టాండ్ ఉంటే అక్కడే చేసుకో ఉండొచ్చు అనుకుంటున్నా. ఐడియా లేదు. ఫస్ట్ టైం నేనైతే ట్యూబ్స్ ఉండే టైర్ పంచర్ వేయించడము సోది ఉంది ఇదంతా అసలు సీరియస్లీ. బట్ కాంట్ హెల్ప్. మనకి అసలు నేను మెయిన్ రీజన్ దీనికి పోవడానికి లుక్స్కే, లేదంటే నేను యాపెక్స్ గ్రేన్ ఏదో ఉంది కదా దాన్నే తీసుకో ఉండాల్సిందే. బట్ ఎనీవేస్ నో ప్రాబ్లం, లెట్స్ సీ. చూడడానికి కొంచెం ఇదిగానే ఉంది కానీ ఓపెన్ చేసాడు. బట్ టైర్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా చేస్తారో కొంచెం, ఎందుకంటే రిమ్కి ఏమన్నా ప్యాకెట్స్ అయినా పెట్టేస్తారేమో అనేసి. సో చూద్దాం. ఇక్కడే ఉంది పంచర్ షాప్ అయితే. ఇప్పుడు టైర్ అయితే తీసుకొని వచ్చాను. ట్యూబ్లెస్ పంచరే. సో వాడు ఏదో ఓపెన్ చేసేప్పుడు ఇక్కడైతే ఇరిగింది. సరే ట్యూబ్ ఇక్కడేదో ఇరిగింది. మన అడిగాను ఏం కాదని చెప్పాడు. సో చూద్దాం. कुछ टूटा इधर का? कुछ नहीं होगा ना? ఓకే, దానివల్ల ఏం కాదని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా నాది ఎగ్జాస్ట్ కూడా కొంచెం సౌండ్ తేడాగా ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి ఫిట్ చేయమని చెప్తా. 2 నిమిషాలతో అయిపోయే పని 2 hours అవుతుంది.
స్క్రాచెస్ అయితే పడుతున్నాయి, కనిపిస్తుంది క్లియర్గా. బాబా దయచేసి ఎవ్వరు ట్యూబ్ ఉన్నది కొనుక్కోకండి, లేదంటే కన్వర్షన్ ఏదో చేయించుకోండి. మన ముందరే స్క్రాచ్లు పడుతుంటే బాధేస్తుంది. బట్ ఇప్పుడే నేను షోరూమ్కి కనుక్కున్నా, మన హిమాలయన్కి కొత్తగా ఏవో ట్యూబ్లెస్ రిమ్స్ వచ్చాయని చెప్పారు. దీనికి ఎప్పుడు వస్తుందంటే త్వరలో వస్తుందని మరి చెప్పారు. అది ఎప్పుడు వస్తుంది ఏమీ అనేది తెలీదు, అప్డేట్ అయితే లేదంట వాళ్ళకి. బట్ యాజ్ ఆఫ్ నౌ హిమాలయన్కి అయితే అవైలబుల్ ఉన్నాయంట ట్యూబ్లెస్ రిమ్స్. 12,500 చెప్పాడు కాస్ట్. నేను ఎక్కడో ఇన్స్టాలో చూసి మన ఫ్రెండ్ ఒకటి చెప్తే ఇంకా చూసి కనుక్కున్నాము. బట్ జీటీకి ఇంటర్సెప్టర్కి త్వరలో వస్తుందంటే ఎప్పుడు వస్తుందో తెలీదు. అది త్వరలో వస్తుందంటే దాన్ని వేయించుకుంటా, లేదంటే కన్వర్షన్ అయితే వేయించుకుంటా. బట్ స్క్రాచెస్ పడిపోతుంది మొత్తము. షిట్, కాంట్ హెల్ప్. వేసాడు, స్క్రాచెస్ అయితే పడ్డాయి. 150 రూపీస్ తీసుకున్నాడు. బట్ ఇక్కడ ఏం చేస్తాడో, ఇక్కడ ఒకసారి ఎగ్జాస్ట్ అంతా తీపిచ్చి చెక్ చేయించాలి. ఇక్కడ స్క్రూ కూడా ఊడిపోయింది కదా, దాని గురించి కూడా చూద్దాం. బట్ అది అయితే ఇరిగిపోయింది ఇక్కడ. వీడేమంటున్నాడంటే వీళ్ళిద్దరు ఏం కాదనేసి అన్నారు. మరి చూడాలి ఏమవుతుందో. ఇదే అది కల్ప్రిట్. भाई वो कुछ नहीं होगा ना, थोड़ा भी फर्क नहीं पड़ेगा। हाँ थोड़ा भी उससे कोई डिफरेंस नहीं। ठीक है थोड़ा भी डिफरेंस లేదంటున్నాడు. చూద్దాం. ఎప్పుడో 5:30కి అలా వచ్చాను. టైం ఎంతో 7:30 అవుతుంది. చిరాకు ఉంది. ప్లస్ మెయిన్ స్క్రాచెస్ పడ్డాయి. వాడు చెప్తున్నా కూడా ఇంకా సార్ తీయాలి దీని అని చెప్పి తీసాడు. ఇంకా మనకి నియర్ బై ఇదే ఉంది కాబట్టి ఇంకా నో ఆప్షన్. అండ్ ఇంకోటి ఏదో పార్ట్ ఏదో ఎరగొట్టేశాడు. వాడిని అడిగితేనేమో ప్రాబ్లం లేదని చెప్పాడు. అటు పక్క టైర్ వాడిని అడిగినా కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. నాకు తెలిసిన వాళ్ళకి ఫోటో అయితే తీసి పెట్టాను, వాళ్ళ షోరూంలో చూసి కనుక్కొని చెప్తామన్నారు. బట్ సీరియస్లీ బ్యాక్ బ్రేక్ ఏదో తేడాగా ఉంది. ఒకవేళ ఏమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతా, ఇప్పుడే అడగాలి. ఇంకా లేకపోతే వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్తారు. బట్ సీరియస్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్సే వర్స్ట్గా ఉంది. ఇంకా ఆబ్వియస్లీ తెలిసే తీసుకున్నాము. నాకేంటంటే నేను ఇప్పటికిప్పుడు షోరూమ్కి వెళ్ళి అలా వీల్ చేయించేద్దాం అనిపిస్తుంది నాకైతే. బట్ లుక్ పోద్ది. నేను చెక్ చేసాను ఎంతసేపు కూర్చొని, యూట్యూబ్లో వీడియోలు చూసా, ఫొటోస్ చూసా, లుక్ అస్సలు లేదు. బట్ ఈ దరిద్రాలన్నీ వద్దు అనుకుంటే ఇంకా దానికి వెళ్ళాలి, లేదంటే ఇంకా కాస్త వెయిట్ చేయాలి. బేసిక్గా వెయిట్ చేస్తే వస్తుంది అనేసి అయితే చెప్పాడు షోరూమ్ వాళ్ళు. నేను ఇంకా రేపు కుదిరితే రేపు షోరూమ్కి వెళ్ళి ఈ వీక్ లోపల నేను కనుక్కుంటాను ప్రాపర్గా దాని గురించి. వస్తే ఇంక దాన్ని వేయించుకుని వస్తా. బట్ సీరియస్లీ మ్యాన్, హెడ్ఏక్, తలనొప్పిగా ఉంది మెయిన్గా. ఈ చీలే ఇది, దీనివల్లే మనకి సోదంతా. దీనైతే నెత్తిపెట్టుకుంటా, ఫస్ట్ పంచర్ కదా దీని. మమ్మీ సీరియస్లీ చిరాకు వస్తుంది. బట్ ఇప్పుడు వీడిని అడిగాను ఎగ్జాస్ట్ కొంచెం తీసి ఫిట్ చేయమంటే, సార్ ఒక బండి ఆన్ చేసి ఏవేవో ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు. సార్ మీది రైట్ సైడ్ ఏదో పోయింది, లోపల రేపు రండి, టైం ఇవ్వండి నాకు, ఇంజన్ ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేయిస్తాను, సౌండ్ క్లియర్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది అని చెప్తున్నాడు. అరే బాబు, స్క్రూ ఊడిపోయింది, స్క్రూ వేయరా అని చెప్తే ఇంత సోది చెప్తున్నాడు వాడు. అసలు ఎవ్వరు కానీ ప్రాబ్లం ఏంటి హెల్ప్ చేద్దామని కాకుండా మనీ 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 దొబ్బడానికే ఉంటారు. షోరూమ్ వాళ్ళు అలానే ఉన్నారు, బయట అలానే ఉన్నారు. షోరూమ్ వాళ్ళు డబ్బులు తీసుకుని అదే చేస్తారు, వీళ్ళకి తక్కువ కదా మనం ఇచ్చేది. సో ఇంకా వీళ్ళు ఇంకా ఇట్లే ఇచ్చేస్తారు. బట్ సీరియస్లీ మ్యాన్, ఆ స్క్రాచెస్ బడ్డీ దాన్ని తీసేది చూస్తే
జస్ట్ ఇమాజిన్ హైవేల్లో లేదంటే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఇంకేంటి పరిస్థితి, అక్కడ కానీ అక్కడ చుట్టుపక్కల లేకపోతే ఇంకా గోవిందా. ఓ దీనికి ఏదో ఒక సొల్యూషన్ త్వరలోనే చూసుకోవాలి. యాక్చువల్గా బెంగళూరులో ఉన్నప్పుడే చేసుకుందాం అనుకున్నా, నేను అనవసరంగా డిలే చేసా, దానివల్ల ఇప్పుడు స్క్రాచెస్ పడ్డాయి. సీరియస్లీ మ్యాన్, చాలా డిసప్పాయింటెడ్, అసలు బాధగా ఉంది స్క్రాచెస్ పడిన దానికి. మీ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు కూడా పంచర్ అయ్యింటే మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి ఎలా అయింది ఏంటి అన్నది. బట్ యా, ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఇంతే, ఇంకా నాకైతే ఇంకా ఓపిక లేదు, నాకు కొంచెం బాధగా ఉంది. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ గైస్.